వర్క్ చేయకుండా, నిపుణత లేకుండా, బాధ్యత లేకుండా 25లో అడుగు పెట్టావో అదే లాస్ట్ ఇయర్ అవుద్దేమో, జాగ్రత్త. ఇది శాపం కాదు, వాగ్దానం, గుర్తుపెట్టుకో. నేను బాగు చేసే వాగ్దానం, జాగ్రత్త. అయ్యా నీ తమ్ముడు ఎక్కడ ఉన్నారని అడిగితే వీడికి ఎంత రెక్లెస్ చూడండి, కాపలా కాస్తున్నాను నేను అన్నాడు. సేమ్ మీరు మళ్ళీ మూలపదాలు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. అబాండ్ సమార్, అబాండ్ సమార్ అంటే ఏదైనా తోటలో ఏదైతే ఆదాముని అడిగాడో, ఏ అకౌంటబిలిటీ అయితే ఆదామును మెయింటైన్ చేయమన్నాడో అదే వర్డ్స్ మళ్ళీ ఎవరిని అడుగుతున్నాడు? మీ నాన్నకి ఏదైతే బాధ్యత ఇచ్చాను ఇప్పుడు నీకు అదే బాధ్యత ఇచ్చాను. నీ బాధ్యత ఏంటి? నువ్వు వ్యవసాయం చేసుకుంటూ, పని చేసుకుంటూ, జాగ్రత్తగా ఉండి, నీ చుట్టూ ఉన్న నేచర్ నువ్వు అనుభవిస్తూ, నీ కుటుంబంలో ఉన్న నీ అన్నదమ్ములను, నీ కుటుంబంలో ఉన్న తమ్ముడిని, నీ కుటుంబంలో ఉన్న తల్లిదండ్రుల్ని నువ్వు జాగ్రత్తగా చూసుకుంటూ నాకు అకౌంటబిలిటీగా ఉండాలని కయ్యాన్ని నీకు అప్పగించాను కనుక సింగిల్ లైన్లో అడుగుతున్నాను, నీ తమ్ముడేడి? నీ బాధ్యతలో ఉన్న నీ తమ్ముడే నన్ను అడిగితే ఇడేమన్నా తెలుసా? నేను ఎవరికి లెక్క చెప్పాల్సిన అవసరం లేదన్నాడు. చెప్పాడండి ఆన్సర్. ఏమన్నాడు? నేనేమన్నా కావాలి వాడినా? ఆ మాటకు అర్థం ఏంటి? ఆ మాటకు అర్థం ఏంటి చెప్పనా? మీకు ఫైర్ అయిందో లేదో నాకు తెలియదు కానీ దేవుడికి చాలా కోపం వచ్చింది. ఆ మాటకు అర్థం ఏంటి అనుకుంటున్నారు? నువ్వు అప్పగించిన కావల పని మా అయ్యే చేయలేదు, నువ్వు అప్పగించిన ఆ కావల పని మా అమ్మే చేయలేదు, నువ్వు అప్పగించిన పని ఆ ఏదైనా తోటలో మా పితరులు, మా తల్లిదండ్రులే చేయలేదు. నేను చేస్తానని ఎలాగనుకుంటున్నావు? కాపలో అనుకుంటున్నావా? చూసారా, అలా చేయకపోతే నువ్వేమీ చేయలేదు, నేను కూడా చేయను, నువ్వు నన్ను ఏమన్నా చేస్తాను. ఎంత రెక్లెస్ అండి వాడికి. అకౌంటబిలిటీ లేదు, బాధ్యత లేదు. గుర్తుపెట్టుకోండి, ఒక వస్తువు ఎవడైనా నేను నమ్మిచ్చాడంటే, గుర్తుపెట్టుకో, ఎవడైనా నమ్మిచ్చాడంటే ఆ వస్తువును మళ్ళీ అంతే నమ్మకంగా అప్పగించడమే అకౌంటబిలిటీ. ఎవరైనా ఒక వ్యక్తి ఎవరే ఈ పని అని అన్నారంటే ఆ పని నువ్వు జాగ్రత్తగా చేయడమే అకౌంటబిలిటీ. అక్కడే తెలుస్తావు నువ్వు దేవునికి ఉపయోగపడతావు, ఉపయోగపడవా అని. బాధ్యత, ఆతృత, చెయ్యాలి, దాన్ని సంపూర్ణం చేయాలి. ఎవరు అడుగుతారు? జేమ్స్ అడుగుతాడు లేదో, ఇక్కడ ఉన్న పెద్దలు అడుగుతారు లేదో నాకు తెలియదు. నేను పుట్టించిన దేవుడు ఒక పని అప్పగించినప్పుడు దాన్ని బాధ్యతగా చేస్తున్నావు లేదా? మీకు ఉదాహరణ చెప్పి నేను త్వరగా ముగిస్తాను. ఒక పుస్తకం చదవడం స్టార్ట్ చేశారనుకోండి, నీ పని అక్కడే తెలుస్తుంది. పుస్తకం పూర్తయ్యే వరకు చదువు, మధ్యలో ఆపేసి మళ్ళీ వచ్చే ఏడాది చదివానంటే నీ దొంగ వ్యవహారం నీకు అక్కడే తెలిసిపోతుంది. గుర్తుపెట్టుకోండి. నీ పనికి మాలిన బద్ధకం, నీ దొంగ బుద్ధి అక్కడంటే పుస్తకం 2 సంవత్సరాలు చదువుతాడు ఎవడైనాని? అరే 3 రోజుల్లో చదువుతా అయిపోయే పుస్తకాన్ని ఇంత సాగదీస్తా ఉంటే ఒక పుస్తకం కూడా తినంగా చదవలేవు, ఈ పని కూడా చేయవు నువ్వు. ఒక పుస్తకం చదవలేవు, ఏది చదవలేవు, ఏమీ చేయలేవు, ఒక వర్క్ చేయలేవు. ఏం చేస్తావు మరి? తిరగడానికి నువ్వు జంతువా? అరే జంతువులే పని చేస్తున్నాయి, తన పిల్లల్ని పోషించుకుంటున్నాయి, గూళ్ళు కట్టుకుంటున్నాయి, ఎగురుతున్నాయి, ఉదయం అంతా కష్టపడి ఆహారం తెచ్చుకుని ఇక్కడ గొంతులో దాచుకుని చిన్న పిల్లలకి ఇంటికి బాధ్యతగా పట్టుకెళ్తున్నాయి. నీకు పని లేదేంటి నేను అడుగుతున్నా? నీకు ఏ పని ఉంది? నీకు ఏ పని లేదని అడుగుతాను. తినాలనిపిస్తే కంచం ముందు కూర్చుని కంచం నన్ను అన్నం పెట్టుకున్నప్పుడు సిగ్గు సీము నెత్తురున్నప్పుడు ఇది తినడానికి నాకు ఏం రైట్ ఉంది అనిపించాలి. ఇది అడిగాడు కయ్యాన్ని, ఏదరా నీ బాధ్యత ఏదరా అని అడిగితే కయ్యాన్ని ఏమాడు తెలుసా? నాకు అకౌంటబిలిటీ లేదు, నేను ఎవరికి లెక్క చెప్పాల్సిన అవసరం లేదు, నేను ఎవరికి సృష్టిలో బాధ్యత లేను, నేను చెప్పను. మాకు ఎవరి మీద లేదా ఎవరి మీద బాధ్యత లేవు, నీకు మా మీద హక్కులు లేవు, మాకు ఒక స్వేచ్ఛ ఉందని ఒక ఫిలాసఫీ మాట్లాడండి. ఆ మాటలు అంత ఫిలాసఫీ ఉంది. అప్పుడు దేవుడు అన్నాడు, నీకు స్టాంప్ వేస్తాను రా అబ్బాయి అన్నాడు. ఈ స్టాంప్ వేసి ఏమన్నా తెలుసా? నీ బతుకు దేశదిమ్మర బతుకోద్దు, నీకు తినంగా ఉండరు. ఎందుకంటే నువ్వు సెటిల్ అయ్యి బాగుండరా అంటే నీకు సెటిల్ అవ్వడం రాలేదు కనుక నీ బతుకు అంతా సెటిల్ అవ్వకుండా తిరుగుతావు అన్నాడు. అంతే. అందుకే చూడండి దిమ్మర్లో తిరుగుతారు. ఇలా తిరిగే బ్యాచ్ అంతా ఎవరి బ్యాచ్ చెప్పనా? దేశదిమ్మర్ల బ్యాచ్ అన్నమాట. అంటే ఎవరి బ్యాచ్? కయ్యనిగడి బ్యాచ్. ఒక నిలకడ, ఒక నిబద్ధత. నేను మళ్ళీ అడుగుతానండి, పండగ వచ్చే సమయానికి నీ ఇంట్లో పిల్లలుంటే వాళ్ళు అడగకుండా అని గుర్తుపెట్టుకో, వాళ్ళు అడగకుండానే వాళ్ళ అక్కర్లు తీర్చడమే మగ లక్షణం. గుర్తుపెట్టుకో. భార్య ఉంటే తన అడగకుండానే తన అవసరతలు తీర్చడం మగ లక్షణం. గుర్తుపెట్టుకో. భారీగా నువ్వు ఉంటే నీ పిల్లలు ఏంటో అవసరం తెలియకుండా తీర్చి, ఇదంతా విధి నిర్వహణ అంటారండి. దీన్నే గృహ పరిపాలన వ్యవస్థ అంటారు. ఇది పాటించాలి. కయ్యనిగడికి పని వద్దట, మరేమొద్దని, మరేం చేస్తావురా? ఏం చేస్తావు? చంపుకుంటూ తిరుగుతాను, నన్ను ఇంకెవడ అడగకూడదు అన్నాడట. తొక్కుకుంటూ తిరుగుతాను, నేను ఎవడ అడగకూడదంటే దేవుడు అన్నాడు, పోరా నువ్వు దేశదిమ్మరం అని స్టాంప్ వేశాడు. నిన్ను కనుగొన్న వాడికి ప్రమాదం, వాడిని కనుగొని వాడితో సహవాసం చేస్తే నీకు ప్రమాదం. నీ మళ్ళీ చెప్తున్నాను, నీ బతుకు దేశదిమ్మర బతుకైపోద్ది. అకౌంటబిలిటీ లేని నీవు ఇక ఈ రోజు నుంచి నాకు వద్దు, నా సన్నిధి నుండి చెప్పండి
వెళ్ళిపో. చూసారు, వాళ్ళ నాన్న ఎలాగైతే సన్నిధి నుండి ఎలగొట్టేశాడో ఇప్పుడు కయ్యేన్ని కూడా సన్నిధి. అంటే అకౌంటబిలిటీ లేని వాళ్ళని దేవుడు ఏం చేస్తాడు చెప్పండి? ఆయన తోట నుండి, ఆయన రాజు దర్బార్ నుండి, ఆయన సన్నిధి నుండి దేవుడు ఏం చేస్తాడు చెప్పండి? వెళ్ళగొడతారు. అందుకే